రామగుండం సింగరేణి ఏరియా గోదావరి కని 11 ఇన్క్లైన్ బొగ్గన్లో దిగి పని స్థలాలను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. ఎంసీ వంశీకృష్ణకు ఘనస్వాగతం పలికి శాలువాలతో సన్మానించిన ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, సింగరేణి అధికారులు గని ఆవరణలోని దుర్గాదేవి ఆలయంలో ఎంపీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సింగరేణిలో నెలకొన్న సమస్యలను సింగరేణి కార్మికులు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు, మెడికల్ బోర్డు ఏర్పాటుపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. మరోమారు వారి దృష్టికి తీసుకెళ్తారన్నారు. సింగరేణి విశ్రాంతి కార్మికులకు 10,000 రూపాయల పెన్షన్ వచ్చేలా పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఇద్దరిగా వస్తావా? సరే చూడండి. Put some infrastructure. So all this done is spread over in all this. Whole excavation ikkadiki laitadi. ఇట్లాంటి 4-5 ప్లేస్లలో ఇది ఒకటి. దాని కోల్ పడిపోతే కనుక దాన్ని చేసింది Manual గా డివైడ్ చేసి. హౌ డు యు ఎట్లా ట్రాక్ చేస్తారు? మళ్ళీ రోడ్ P2 అనేది వర్స్ట్ అన్నమాట. P2 లిగ్నైట్ ఓకేనా? ఇవాళ 11 ఇంక్లైన్ మైన్ అండర్ గ్రౌండ్ మైనింగ్ ఆపరేషన్స్ పరిశీలించడానికి రావడం జరిగింది. బేసికలీ సింగరేణి కార్మికుడు ఏం కష్టంతో అండర్ గ్రౌండ్ మైనింగ్ ఆపరేషన్లో పనిచేస్తాడో, వారి కష్టాలు ఏంది, మరి అది తెలుసుకోనికి లోపల యాక్చువల్గా మైనింగ్ జరిగే ప్రాంతానికి వచ్చి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏదైతే కంటిన్యూస్ మైనింగ్ మెషిన్ ఏదైతే ఉన్నదో ఆ మెషిన్ని పరిశీలించడం జరిగింది. మరి అదేవిధంగా లోపలికి నడుచుకుంటూ వస్తుంటే ఆ ఎయిర్ ఫ్లో మెకానిజమ్స్ కార్మికుడి కోసము ఎట్లా మేనేజ్మెంట్ దృష్టి పెట్టి పనిచేస్తున్నారో, మళ్ళీ అదేవిధంగా బూట్స్ విషయంలో ఇప్పుడే జిఎం గారితో కూడా మాట్లాడడం, బూట్స్ విషయంలో డెఫినెట్గా స్పైక్ అప్గ్రేడెడ్ బూట్స్ మార్కెట్లో కూడా వచ్చినాయని చెప్పి వారితో డిస్కస్ చేస్తుంటే అవి డెఫినెట్గా వారు ఎక్స్ప్లోర్ చేస్తారని చెప్పినారు. సో ఇట్లా కార్మికుడి కోసము ఏం కష్టాలు వస్తున్నాయని చెప్పి స్వయంగా కేవలం పైనుంచి వచ్చి కార్మికుడిని కలిసిపోకుండా కిందికి వచ్చి వారు పడే కష్టం ఏందో స్వయంగా తెలుసుకొని మైనింగ్ ఆపరేషన్ ఎట్లా జరుగుతుందో చూసి వారి కోసము మరింకెంత కృషి చేద్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. జై సింగరేణి, జై 11 ఇంక్లైన్. ఎట్లా సార్ మొదటిసారిగా మీరు ఎక్స్పీరియన్స్ సింగరేణిలో అండర్ గ్రౌండ్ అంటే పెద్ద పని లేదు. యాక్చువల్లీ నాకు ఎప్పటి నుంచో సింగరేణి మైన్స్ అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ కార్మికుడు వ్యూ పాయింట్ అంటే మనం ఎప్పుడు క్యాంపెయినింగ్ వచ్చి వాళ్ళ కష్టాలు ఏందో తెలుసుకొని పోయి పార్లమెంట్లో మాట్లాడడం కాకుండా స్వయంగా అండర్ గ్రౌండ్ వచ్చి వారు నడిచే పాత్వేస్లో నడిచి వాళ్ళు లిటరలీ వాళ్ళు నడుస్తున్న గ్రౌండ్ మీద నడిచి వాళ్ళకి పడే కష్టం ఏందో
కిందికి స్వయంగా వచ్చి చూసి తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి ఏమి సహకారం ఇవ్వచ్చో ఆ సహకారం చేయడానికి మేము వచ్చినామని చెప్పి మరొకసారి తెలియదు. సార్ యావత్ దేశానికే సింగరేణి వెలుగు తెలుస్తుంది. వాళ్ళ వాళ్ళకి కార్మికులకు ఏం చెప్తారు? మేము ఒకటే చెప్తాము, కాకా వెంకటస్వామి గారు ఎట్లయితే 30 సంవత్సరాల క్రితం ఈ మైనింగ్ ఆపరేషన్ కూడా అదే టైం మొదలైంది. 85లో ఇక్కడ సింగరేణి మైన్స్ ఆపరేషన్లు మొదలైనవి. ఆ టైంకి వెళ్ళి ఎట్లయితే కాకా గారు సింగరేణి కార్మికుల కోసం కృషి చేసి పెన్షన్ విషయంలో కానివ్వండి, మరి ఇంకెన్నో విషయాల్లో కాకా గారు కార్మికుల కోసం ఏదైతే పోరాటం చేసినారో ఈరోజు కూడా చాలామంది అదే గుర్తుపెట్టుకున్నారు. నాకు అదే ఆశీర్వాదం ఇచ్చి పార్లమెంట్ పంపించినారు. ఖచ్చితంగా ఈ ఐటీ పర్క్స్ విషయంలో లేదా సొంతింటి కళ విషయంలో కానివ్వండి, మళ్ళీ రిటైర్డ్ కార్మికుల పెన్షన్ విషయంలో కానివ్వండి, పర్సనల్గా వచ్చి కార్మికుడు బాధ ఏందో మాకు తెలుస్తుందని చెప్పి ఈరోజు అండర్గ్రౌండ్ మైన్కి రావడం జరిగింది. అవి ఖచ్చితంగా మేము పార్లమెంట్లో మళ్ళీ గట్టిగా గలం విప్పి మన పని అయ్యేంత వరకు మేము కృషి చేస్తామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తాం. థ్యాంక్ యూ.